నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 10 నెలలు పూర్తవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ అనేది జరగలేదు. ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దే 6 శాఖలు ఆయన వద్దే ఉన్నాయి. సో అంతెందుకు, స్టూడెంట్స్ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు రోడ్డు మీద ఎక్కి మా విద్యాశాఖ మంత్రి ఎవరు అంటూ ప్రశ్నించిన సందర్భాలున్నాయి. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినప్పుడు మా హోంశాఖ మంత్రి ఎవరు అంటూ ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఏ శాఖకి ఆ శాఖకు సంబంధించినటువంటి విషయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళు రోడ్డెక్కి మా మంత్రి ఎవరు అంటూ ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇప్పుడు ఎట్టకేలకు ఎలాగైనా సరే మంత్రివర్గ విస్తరణ జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందట. సో ఎందుకు అనంటే, యాక్చువల్గా ఇంత సమయం ఎందుకు పట్టింది అనంటే, మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగాయి. ఆ సందర్భంలో అధిష్టానం చాలా బిజీగా ఉండింది. ఎందుకు అనంటే, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం ప్రతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో తిరగటాలు, అటు బిజీగా ఉండటం వల్ల మంత్రివర్గ విస్తరణ చేయటం అనేది వీలు పడలేదు. ఇక రీసెంట్గా హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ నేపథ్యంలో కూడా మంత్రివర్గ విస్తరణ చేయడానికి సెంట్రల్లో పెద్దలు బిజీగా ఉండటం వల్ల మంత్రివర్గ విస్తరణ జరగలేదు. మనందరికీ తెలిసిందే, కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ జరగాలన్నా, కాంగ్రెస్లో ఏ విషయం ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే మరి పెద్దల వద్దకు వెళ్ళాలి. కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకున్న తర్వాతే అది ముందుకు వెళుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ ఇన్ని రోజులు పెండింగ్ అవ్వడానికి ప్రధాన కారణం అన్నమాట. సో ఇటు పార్లమెంట్ ఎలక్షన్స్, ఇటు హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్స్ నేపథ్యంలోనే లేట్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు మొత్తానికి ఎలక్షన్స్ అన్నీ ముగిసిపోయాయి. ప్రస్తుతానికి ఇమీడియట్గా ఎలక్షన్స్ అయితే లేవు. ఈ క్రమంలోనే ఇటు తెలంగాణలో కూడా వ్యతిరేకత వస్తుంది ఇట్లా మంత్రివర్గ విస్తరణ జరగకపోవటం వల్ల. సో కాబట్టి ఇమీడియట్గా దీనిపైన నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి పెద్దలు భావిస్తున్నారు. సో ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ని ఇద్దరినీ కూడా ఢిల్లీ పెద్దలు ఆహ్వానించడం జరిగింది. సో వారి సమక్షంలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మరి ప్రస్తుతానికి ఎన్ని మంత్రిత్వ శాఖలు కేటాయించబోతున్నారు అంటే కేవలం 4 శాఖలకు సంబంధించి మాత్రమే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అనేది కూడా వినిపిస్తోంది. అండ్ ఇందులో భాగంగా రీసెంట్గా జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల అటు సినీ ఇండస్ట్రీ తోటి, ఇటు కాంగ్రెస్ పార్టీకి మధ్య జరిగినటువంటి కొన్ని గొడవల కారణంగా కొండా సురేఖకి కేటాయించినటువంటి దేవాదాయ శాఖను కూడా వెనక్కి తీసుకొని ఆ శాఖని మరొక మంత్రికి, మరొక ఎమ్మెల్యేకి కేటాయించాలి అనే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా 5 శాఖలు అయితే అంటున్నారు. మరి కొండా సురేఖ విషయంలో ఖచ్చితంగా ఇలాంటి ఒక స్ట్రిక్ట్ నిర్ణయం తీసుకుంటారా, లేదంటే మరొక అవకాశం తనకిస్తారా అనేది అయితే తెలియదు. కానీ తెలుస్తున్న విషయం ఏంటంటే ఖచ్చితంగా 4 శాఖలు అయితే కేటాయించబోతున్నారు. కొండా సురేఖ వద్ద ఉన్నటువంటి శాఖని తీసుకోవాలా లేదా అనేది పెద్దలు నిర్ణయిస్తారు అనేది తెలియనుంది. సో ప్రస్తుతానికి మరి ఈ 4 శాఖలు ఎవరికి కేటాయించబోతున్నారు, ఏ విధంగా ఉండబోతుంది ఈ మంత్రివర్గ విస్తరణ అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలోకి ఎవరికీ ప్రాతినిధ్యం లేదు. సో ఈ నేపథ్యంలో ఆ జిల్లా నుంచి సీనియర్ నేత బోధన్ ఎమ్మెల్యే అయినటువంటి పి సుదర్శన్ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. నిజానికి కొత్త ప్రభుత్వం కొలువుదీరే సమయంలోనే ఆయనకి మంత్రి పదవి వస్తుందని భావించినా కూడా వివిధ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఆయనకు పదవి అయితే దక్కలేదు. సో ఈసారి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లుగా అయితే వార్తలు వస్తున్నాయి. సో ఇక తెలంగాణలో బలమైన సామాజిక వర్గంగా ఉన్నటువంటి మరొక సామాజిక వర్గం ముదిరాజ్ సామాజిక వర్గం. సో మరి ఈ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే అయినటువంటి వాకిటి శ్రీహరి పేరు తెరపైకి వస్తుంది. సో ఆయనకి మంత్రి పదవి ఇస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ప్రకటించారు. సో కాబట్టి ఆయనకి కన్ఫర్మ్ అనేది కూడా తెలుస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు గడ్డం వివేక్ పేర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. సో ఎన్నికలకు ముందు ఈ ఇద్దరు నేతలు కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. సో మంత్రి పదవి హామీతోనే పార్టీలో చేరినట్లు కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సో రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి ఆల్రెడీ మినిస్టర్గా కొనసాగుతున్నారు.
మరి వివేక్ కుమారుడు వంశీ ఏమో ఎంపీగా ఉన్నారు, ఆయన ఇంకొక సోదరుడేమో వినోద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఇద్దరిట్లో ఎవరికి మంత్రి పదవి దక్కబోతుంది అనేది కూడా తెలియాలి. సో మొత్తానికైతే ఈ ఇద్దరిలో ఒకరికి కన్ఫర్మ్ అంటున్నారు, లేదు ఈ ఇద్దరికి కూడా ఇస్తారు అనే మాట అయితే వినిపిస్తోంది. ఇటుపక్క రాజగోపాల్ రెడ్డిని చూసినట్లయితే భువనగిరి పార్లమెంటు పరిధిలో ఆయన ప్రచార సభల్లో పాల్గొన్నప్పుడు భువనగిరి పార్లమెంటులో కాంగ్రెస్ గెలిస్తే నాకు మంత్రి పదవి దక్కుతుంది, పైగా హోమ్ మినిస్ట్రీనే దక్కుతుంది, ఇమీడియట్గా అప్పుడు నేను బీఆర్ఎస్లో పొరపాట్లు చేసినటువంటి వాళ్ళని, తప్పులు చేసినటువంటి వాళ్ళని అందరినీ బయటికి తీసి అరెస్ట్ చేపిస్తాను అంటూ కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. పార్లమెంటు పరిధిలో తిరుగుతున్న క్రమంలో ఆయన చాలాసార్లు చెప్పారు. సో కాబట్టి భువనగిరిలో కాంగ్రెస్ని గెలిపించండి, నాకు వెంటనే అప్పుడు మంత్రి పదవి దక్కుతుంది, అది కూడా హోంశాఖే దక్కుతుంది అంటూ కూడా ఆయన బలంగా ప్రచారం చేసుకున్నారు. సో మరి ఈ క్రమంలో ఆయనకి హోంశాఖనే ఇస్తారు అనే వార్తలు అయితే వచ్చాయి. బట్ మరి ఇటుపక్క గడ్డం వివేక్ కూడా మంత్రి పదవి కోరుకున్న వారిలో ఒకరు. సో కాబట్టి మరి ఆయనకి ఇస్తారా ఈయనకి ఇస్తారా అనేది అయితే తెలీదు, బట్ ఇద్దరికి ఇస్తారు అనే వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. ఇంకో పక్క హైదరాబాద్ పరిధిలో ఇప్పటి వరకు అయితే ఎవరికి మంత్రి వర్గంలో అసలు అవకాశం కూడా లభించలేదు. సో ఈ క్రమంలో మల్రెడ్డి రంగారెడ్డికి అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు కూడా ఒక శాఖని కేటాయిస్తారు అనే వార్తా కథనాలు కూడా వచ్చాయి. ఆయన కానీ లేదంటే మొదటగా కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి బీఆర్ఎస్ లీడర్ అయిన దానం నాగేందర్కి కానీ మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది అనే వార్తా కథనాలు అయితే వస్తున్నాయి. సో మరి వీళ్ళిద్దరిట్లో కూడా ఒకరికి అవకాశం ఉంది అంటున్నారు. మరి అయితే ఈ 4 శాఖలని బట్టి చూస్తే ఈ నలుగురితో పాటు మరి ఎవరికైనా అవకాశం ఉంటుందా, లేదంటే నిజంగానే కొండా సురేఖ వద్ద ఉన్నటువంటి మంత్రి శాఖని వెనక్కి తీసుకొని మరెవరికైనా అప్పగిస్తారా అనేది కూడా చూడాలి. సో మొత్తానికి ఈ వారం రోజుల్లో అయితే పూర్తిగా మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది, ఇది కన్ఫర్మ్. సో త్వరలో తెలంగాణలో విద్యాశాఖ మంత్రి అలాగే హోంశాఖ మంత్రి మనకి రాబోతున్నారు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో మరి మీరేమనుకుంటున్నారు, మంత్రివర్గ విస్తరణలో ఎవరికి అవకాశం లభిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరికి ఏ మంత్రిత్వ శాఖ కేటాయిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.